సార్ భూములపై తగ్గిన కూటమి కోర్టుల షాకులు సాయికృష్ణ కేసు ట్విస్ట్. ఇది కంటిన్యూషన్ వాస్తవానికి. ఇప్పుడు ఇదే డేటా సెంటర్లు వీటి గురించి ఇంత గొడవ జరిగినప్పుడు నిన్న కోర్టులో ఈ కేసు వచ్చింది. హైకోర్టులో కేసు వస్తే మా రిలయన్స్ దీని కింద మా భూములు తీసుకుంటున్నారు, మాకు పరిహారం ఇవ్వకుండానే రైతులు కేసేశారు. కేసేస్తే అలాగే అమరావతిలో భూముల గురించి కూడా. సో అక్కడ ప్రభుత్వం తరఫున మాట్లాడినటువంటి అడ్వకేట్ ఆయన ఉన్నాడు శ్రీనివాస్, దమ్మాలపాటి శ్రీనివాస్, లేదు ఇప్పట్లో తీసుకోము అంటే ఇంతకుముందు జరిగిన ప్రచారం మీరు చూడండి, ఇన్ని వేల ఎకరాలు అది ఇది అన్నట్టు. సో విజయనగరం జిల్లా భోగాపురం ప్రాంతంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ కు ప్రతిపాదించిన గిగా స్కేల్ ఏఐ డేటా సెంటర్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ప్రాజెక్టుకు భూములు కేటాయింపును సవాల్ చేస్తున్నదని హైకోర్టు పరిష్కరించింది. పిటిషనర్లకు చెందిన భూములను ఇప్పట్లో స్వాధీనం చేసుకోవడం లేదని, భూమి అవసరం ఏర్పడితే భూసేకరణ ద్వారా రైతుల సమ్మతితో భూములు తీసుకుంటామని ప్రభుత్వం చెప్పిందట. ప్రస్తుతానికి ఏపీఐఐసి భూములే వాడుతున్నాము. రిలయన్స్ సంస్థకు 854 ఎకరాలు కేటాయిస్తూ జీవో ఇచ్చినప్పుడు సేకరణ, మా భూములు తీసుకోవద్దని రైతులు కోర్టుకు వెళ్ళారు. సో ఇప్పుడు ఏమంటారు ఈయన, జీవో అట్లాగే ఉంటుంది, ఇప్పుడు మాకు అవసరం లేదు, ఇప్పుడు ఏపీఐసి దగ్గర అంటే ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ వాళ్ళ భూములే తీసుకుంటాము, ఒకవేళ ఇవి అవసరమైతే మేము అప్పుడు మళ్ళీ మేము నోటీస్ ఇచ్చి మేము తీసుకుంటాము అని చెప్తున్నారు. మరి అటువంటిప్పుడు రైతులు ఊరికినే వెళ్ళారు కదా, ఒక ఆందోళన ఓ పరిస్థితి అక్కడ తీసుకొచ్చారు. అలాగే అమరావతి పెనుమాక భూములకు సంబంధించి ఇంకా తీవ్రంగా కదా, భూమి అయితే 65 సెంట్లే, చాలా విలువైంది కూడా, అక్కడ భూమి విలువ చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి ఒక మహిళ వేసిన దాని మీద హైకోర్టు అది కూడా పరిష్కారం చేసింది. ఏమన్నదంటే ప్రభుత్వం మేము చట్ట ప్రకారమే తీసుకుంటామండి, చట్ట విరుద్ధంగా ఏం తీసుకోమంటే, చట్ట ప్రకారం తీసుకోవడం అంటే దాని అర్థం మీకు నచ్చినప్పుడు ఒక ఉత్తర్వు ఇచ్చేసి దాని ప్రకారం తీసుకోవడం కాదు, దాని కింద ఉన్న నిబంధనలు బాధ్యతలు అన్ని పాటించాలి. ఇప్పుడైతే అది తీసుకోకండి, యథాతథ స్థితి పాటించండి అని. ఈ డేటా సెంటర్ గురించిందైనా అమరావతి గురించి వచ్చిన ఇదైనా కానీ ఇవి రెండు ప్రభుత్వం యొక్క దూకుడు కొంచెం పగ్గాలు వేసి మీరు పద్ధతి ప్రకారం వెళ్ళండి అని హైకోర్టు చాలా గట్టిగా చెప్పినటువంటి విషయాలు. ఇవి ఇలా ఉంటే వర్మ సోలార్ పార్క్ అనేది ఇక్కడ పత్తికొండ దగ్గర అక్కడంతా భారీగా నిన్న లోకేష్ కూడా వెళ్ళి చేసి వచ్చారు శంకుస్థాపన. అక్కడ పొలిటికల్ పాయింట్ కూడా ఒకటి ఉంది, ఒక 3 నెలల్లో రాయలసీమలో హైకోర్టు బెంచి వస్తుందని కూడా ఆయన ఒక ప్రకటన చేశారు. ఇది మళ్ళీ మన రాష్ట్ర రాజకీయాలు ప్రాంతాల వారి అంశాలు ఇది ఒక ముఖ్యమైనది, దాని మీద ఏం చొరవ ఉందో కేంద్రం నుంచి మనకేం కనిపించట్లేదు. ఇంతకు ఈ పత్తికొండలో హోసూరు ప్రాంతంలో 1800 ఎకరాలు ఈ సోలార్ పార్క్ కోసం తీసుకుంటున్నామని, దీని మీద కూడా రైతులు మళ్ళీ ఆందోళనలు అభ్యంతరాలు. అంతకుముందు తీసుకున్న సోలార్ పార్కులకు సంబంధించే పర్యావరణం దెబ్బతింటుంది, భూమి వేడెక్కిపోయి మిగిలిన ఇవ్వని దాంట్లో కూడా పంటలు దెబ్బతింటున్న పరిస్థితి ఉంది, కానీ పరిహారం రావట్లేదు, ఉద్యోగాలు కూడా రావటం లేదు. సో ఈ భూమి సమస్య అన్నది ప్రతి చోట కూడా ఇది ఒక పెద్ద తీవ్రమైన అంశంగా మారింది. కోర్టులు అయితే నిన్న హైకోర్టు వరుసగా 2-3 అంశాల్లో మీరు ఇష్ట ప్రకారం చేయకూడదు అని చెప్పి కొంచెం షాక్ అయ్యే ప్రభుత్వానికి మాత్రం అది నిస్సందేహంగా. ఈ షాకులు కాకుండా మనం కోర్టుల గురించి చెప్పుకున్నప్పుడు సాయికృష్ణ కేసు కూడా అది షాక్ కాకుండా షాక్ మీ షాక్. నిన్న రితిక్ అనే అడ్వకేట్ ఇదంతా చేశారు అని పురుషోత్తం అనే ఆయన వెళ్ళి ఒక పిటిషన్ వేశారు, దాని మీద కోర్టు విచారణ చేసింది కదా. చేసినప్పుడు మేము ఆమెతో మాట్లాడి కానీ ఏం చేయలేమని హైకోర్టు చెప్పింది. కానీ తల్లి గారు విజయలక్ష్మి గారు నిన్న ఆమె మాట్లాడుతూ మీరు ఎవరు కావాలి మీకు అడ్వకేట్ అంటే ఈఎంఐఏ కావాలన్నారు. ఈఎంఐఏ విచారించి మరి ఎవరు ఎందుకు వేశారు? 3వ ట్విస్ట్ ఇది. ఆ సమయంలో ఆమె సోదరి అనే ఒక ఉన్నారు అడ్వకేట్ కనకదుర్గ అని, ఆమె నిన్న మాట్లాడారు. మా సోదరి అంటే విజయలక్ష్మి గారు, సాయికృష్ణ అమ్మగారు, ఆమె గారు చంద్రబాబు గారిని కలుసుకున్న తర్వాత ఈ కేసులో చాలా చాలా మలుపులు వస్తున్నాయి, ఏం జరుగుతుందో మాకేం తెలియటం లేదు, కానీ మేము వేసినప్పుడు ఈ కేసు విషయాలు మటుకు ఆమెకు చెప్పే చేశాము, తర్వాత మటుకు ఇది రకరకాల ట్విస్టులు వస్తున్నాయని చెప్పి
ఆమె మీడియాతో మాట్లాడారు. అంటే నిజంగానే అనేక జవాబు లేని ప్రశ్నలు, అంతుపట్టని మలుపులు చాలా వస్తున్నట్టు మటుకు కనిపిస్తుంది. ఈ లోపల సిఐ నాగరాజును నిన్న విజయవాడ పోలీసులు ఇంట్రాగేషన్ అది చేశారు. ఆయన నాకేం తెలియదు అన్న పద్ధతిలో చెప్పారు. చాలాసేపు చెప్పినప్పటికీ కూడా, అడిగినప్పటికీ కూడా అని అంటున్నారు. సో కేసులకు సంబంధించి మటుకు రాష్ట్రంలో లిక్కర్ కేసులో కూడా ఒకరికి బెయిల్ నిరాకరించారు. సో ఈ కేసుల రౌండ్ కూడా ఒకటి ఇలా నడుస్తూ ఉంది. సార్ అమిత్ షా నిన్న ఈయన అంబటి రాంబాబు కూడా మీడియాతో గట్టిగా మాట్లాడుతూ ఇదే ఇందాకట్లాగే డిఎస్సి కేసులు ఇవన్నీ ఉన్నాయి, ఎందుకు ఉద్యోగాలు ఇలా అయితే హైకోర్టు మీద ఉంది ఆ కేసు కూడా. హైకోర్టు ఏదో ఒకటి చెప్తుంది కదా, హైకోర్టు చెప్పిన ప్రకారం చేయొచ్చు కదా. చెప్పండి. సార్ అమిత్ షా గురి రాజీనామా క్షమాపణ సుప్రీం సంచలనం. అంటే ఖచ్చితంగా ఇప్పుడు అంతకు ముందు ఏమో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అయిపోయింది. అయిపోయిన తర్వాత రాజీనామా ఇచ్చారన్న తర్వాత కూడా అక్కడ జరిగిన హింసాకాండ వీటన్నిటిని ప్రయోగించడం, వీటి మీద సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఎవరు ఇంత తీవ్రమైన హింసాకాండ ఎందుకు జరిగింది యువత మన పిల్లల మీద అనే ఒక ప్రశ్న తీవ్రంగా వచ్చింది. పార్లమెంట్ లో ఈ అంశం లేవనెత్తి దీనికి సంబంధించి ప్రభుత్వం ఒక ప్రకటన చేయాలి అని ప్రతిపక్షాలు అడిగాయి. సహజంగా కదా, ఇట్లా జరిగింది, మేము ఇలా పరిష్కరించాం అని ఒక సమగ్రమైన ప్రకటన చేయాలి కదా. ఆ ప్రకటన చేయకుండా ఈ లీక్ నిరోధకం అని, శిక్షలు పెంచుతామని ఆ బిల్లు పెట్టి దాన్ని ఆదరాబాదరాగా ఆమోదింప చేసుకున్నారు. ఖచ్చితంగా ప్రతిపక్షానికి ఆ లీక్ బిల్లు మీద ఏం ఆసక్తి లేదు. ఎందుకంటే ఇప్పుడు ఎన్ని కఠినమైన చట్టాలు లేవు, వరకట్న నిరోధం దగ్గర నుంచి అత్యాచార నిరోధం దగ్గర నుంచి చాలా ఉన్నాయి. కాబట్టి వాళ్ళు దాని మీద ఏం శ్రద్ధ చూపించలేదు. కానీ వాళ్ళు ముఖ్యంగా జంతర్ మంతర్ దగ్గర క్రూరమైన లాఠీ చార్జీ, అలాగే పార్లమెంట్కి వచ్చే వాళ్ళ మీద ఇవి ఎవరు చేశారు? ప్రతిపక్షం ఉద్దేశంలో అమిత్ షా హోంమంత్రి కాబట్టి ఆయన ప్రత్యక్షంగా చెప్పకపోతే ఇవి జరగవు. తీరా చూస్తే ఆయన సభకు రావట్లా. ప్రతి విషయం నడిపేటటువంటి హోంమంత్రి నిజంగా అమిత్ షా అంటే మోదీ తర్వాత ఎవరైనా చెప్పుకుంటే అమిత్ షానే. ఆయన ఉప ప్రధాని అవుతారు, లేకపోతే బిగ్ ప్రమోషన్ ప్రధాని కూడా అవుతారు. ఈ స్థాయిలో చర్చలు అంచనాలు జరుగుతున్నప్పుడు ఆయన సభకు వచ్చి సూటిగా ఇది జరిగిందని చెప్పకుండా ఉండటము, మిగతా వాళ్ళేమో ప్రతిపక్షం మీద విరుచుకుపడటము, దీంతో ఒక ఉద్రిక్త వాతావరణం, వాద వివాదం ఇదంతా పెరుగుతోంది. ఈ అభిజిత్ దీప్కే ఈ సిజేపీ అధ్యక్షుడు వ్యవస్థాపకుడు ఉన్నాయని నిన్న మాట్లాడుతూ, మీరు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయిస్తే చాలదు, మీరు దీనికి కారకులు, శిక్షలు ఇవన్నీ లేకపోతే మేము హోంమంత్రి ప్రధానమంత్రి రాజీనామా కూడా అడగొచ్చు అంటూ ఈ అమిత్ షా అయితే ఈ విషయంలో తప్పకుండా బాధ్యత వహించాలని. ఇప్పుడు ప్రతిపక్షం అమిత్ షా రాజీనామా చేయాలి, ఎందుకంటే ఆయన బాధ్యత తీసుకోవాలి, వివరణ ఇవ్వాలి. ఏది లేకుండా రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడు ఒక వాదన చేశారు. అక్కడ ఆ పోలీస్ చర్యలు నిర్బంధం హోంమంత్రి ఉత్తర్వుల ప్రకారం జరిగి ఉంటే అది తప్పు, బాధ్యత తీసుకోవాలి.